ఈ సందర్భంలో వాస్తవానికి రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏంటంటే ఎవరు అధికారంలో ఉండి ఒక మంచి పని చేసినా దాన్ని అభినందించే స్థాయికి ప్రతిపక్షాలు ఎదగాలి. ఇప్పుడు అమ్మఒడే కాదు, దురదృష్టం అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ప్రకటించిన 2-3 కార్యక్రమాలు రద్దయినాయి. ఈ సంవత్సర కాలంలో ఒక పక్క పరిపాలన జరుగుతుంది, ఇంకో పక్క విమర్శలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సర కాలంలోనే మామూలు విషయాలు తీసుకుంటే అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది, ప్రధానమంత్రి గారు వచ్చారు. పోలవరం నిర్మాణం వేగం పెరిగింది, అన్న క్యాంటీన్లు ప్రారంభమైనాయి. పెన్షన్లకు సంబంధించి 4,000, 6,000, 10,000, 15,000 4 కేటగిరీలు ఇస్తున్నాం. తల్లికి వందనానికి సంబంధించి ఈరోజు 67,27,164 మందికి. చాలా లక్కీ ఏంటంటే మాకు ప్రజలు 164 స్థానాలు ఇచ్చారండి. తల్లికి వందనానికి అర్హులైన వాళ్ళు ఎంతమంది అంటే 67,27,164 మంది. చివరి నంబరు 164. సరే, అలాగే దీపం పథకం మొదలైంది, మత్స్యకారులకు 20,000 ఇచ్చాం. P4 ఒక ఉద్యమంలా సాగుతుంది, దాని లక్ష్యం 15 లక్షల పేద కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి తీసుకురావడానికి. అలాగనే డిఎస్సి పరీక్షలు కూడా మొదలైనవి. 16,347 మంది రేపు ఉద్యోగస్తులు కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి రాజకీయంగా భిక్ష పెట్టిన రాయలసీమలో అనేక ప్రాజెక్టులో ఒకటైన హంద్రీ నీవాకి 5 ఏళ్ళు రూపాయి ఇవ్వకపోతే ఇప్పుడు వచ్చి 4,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పనులు మొదలైనవి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే చెప్పేది ఏంటంటే అభివృద్ధి. గూగుల్ వస్తుంది, TCS, ఆర్సెల్ఆర్ మెట్టెరు, ఎన్విడా, LG, రిలయన్సు, XLRI, భారత్ ఎలక్ట్రానిక్స్, డైకిన్, HCL, NTPC, టాటా పవర్, సుజలాన్, లులు, ఇవన్నీ వస్తున్నాయి. ఈ అన్నిటితో 9,34,000 కోట్లకి ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాల ఫలితంగా 8.5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందా నేను చెప్పిన వాటితో పాటు BPCL ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ వస్తుంది. విశాఖ స్టీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతిరోజు గండమే. మరి ఇప్పుడు 11,400 కోట్లతో రివైవల్ ప్రాజెక్టు. తర్వాత కడపలో కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడారు, కర్నూలులో ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడారు, విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోను, మల్లవల్లిలో అశోక్ లైలాండ్, భోగాపురం స్పీడప్ అయింది. అన్నిటికీ మించి 30 సంవత్సరాల మాదిగల కళ SC వర్గీకరణ అమలైంది. బీసీలకి ఆదరణ 3 పథకం కింద సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు. అలాగనే 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను. తర్వాత ఇదే నెలలో అన్నదాత రైతుల అకౌంట్లో డబ్బులు ఇవ్వబోతున్నాం. అలాగే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి జిల్లా పరిధిలో ఉచిత బస్సు. ఇవన్నీ 5 సంవత్సరాల కాలంలో చేసిన గొప్ప విషయాలేనండి. మరి 5 సంవత్సరాల కాలంలో చేసిన గొప్ప విషయాలే అనుకుంటున్న వీటిని సంవత్సర కాలంలో చేయటం రికార్డే కదా. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, ఇదంతా ఆల్ టైమ్ రికార్డ్, ఇది 1 ఇయర్ రికార్డ్, ఇది 5 సంవత్సరాల తర్వాత చెప్పినా కూడా గొప్ప విషయమే. సరే, ఈ రోజు టాపిక్ ఏంటంటే అమ్మఒడి, తల్లికి వందనం. ఎందుకంటే నేను 2 కంపారిటివ్ అనాలిసిస్ చేసుకొని వచ్చాను. సరే, అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల మందికి అండి, 42 లక్షల మందికి. ఇప్పుడు ఇంకో విషయం, అసలు తల్లికి వందనం గురించి ఒకే ఒక ముక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకళ్ళకి ఇచ్చారు. మా ఎన్నికల వాగ్దానం ఏంటి, మా రామానాయుడు గారి డైలాగ్ ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒక్కొక్కళ్ళకి 15,000 అన్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఒక్క నిమిషం, మీరు అన్నారు కాబట్టి అది కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఇప్పుడు మా రామానాయుడు గారికి జగన్ అన్నదే ప్లే చేస్తాను. ఏంటది మా రామానాయుడు గారు ఏం చెప్పినాడు, ఇంట్లో చిన్న పిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు అయితే ఇంకా బాగా చక్కగా తెలుసు. ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు
వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు. ఆయన ఏమన్నాడు, ఇంటింటికి ఆయన పోతాడు, ఆయనతో పాటు కార్యకర్తలు అందరినీ పంపించాడు. అక్కడ పోయి ఏమంటాడు, చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అదే ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది, పిల్లల అమ్మ, వాళ్ళ చిన్నమ్మ. వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసిన వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటాడు. సంతోషమా అని అంటాడు మళ్ళా. సో ఇప్పుడు రామానాయుడు గారు చెప్పింది ఆయన అమ్మఒడి ఇచ్చింది 42 లక్షల మందికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇస్తుంది 67,27,164 మందికి. ఈ నంబర్ చాలు కదా, వాళ్ళకన్నా మేము బ్రహ్మాండంగా చేసామని ఈ నంబర్ చాలు. తర్వాత వాళ్ళు అమ్మఒడి ఇచ్చింది 5,540 కోట్లు. ఇప్పుడు మేము ఇస్తుంది 10,091 కోట్లు. ఈ 10,091 కోట్లు 91 డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్. మరి ఈ 10,091 కోట్లలో 8,745 కోట్లు డైరెక్ట్గా తల్లులకి, అంటే ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 13,000. పాఠశాల మెయింటెనెన్స్ కోసం 1,346 కోట్లు. మరి ఇందులో అన్నిటికీ మించి ఒక సోషల్ రెవల్యూషన్ ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇందాక వైసీపీ సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఎక్కడికి వెళ్తున్నాయని పెట్టారు? లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నారు కదా. నేను చెప్తున్నాను, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో వైసీపీ వాళ్ళు వినండి. 29,82,000 బీసీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 11,76,000 ఎస్సీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 4,26,000 ఎస్టీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 66,500 మైనార్టీ కుటుంబాలకు వెళ్తున్నాయి, 8,44,000 ఇతర కులాల్లో వెనకబడిన కుటుంబాలకు వెళ్తున్నాయి. ఎవరి డబ్బులు ఎక్కడికి వెళ్ళిన ఈ డబ్బులన్నీ? ఇది సమాధానం. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఒకవేళ మేము అమలు ఆలస్యమైనప్పుడు విమర్శించడం వేరు. ఎందుకంటే కూటమి నాయకులైనా ప్రతిపక్ష నాయకులైనా చాలా మంది చర్చ ఏంటంటే ఈ పథకాలన్నిటిలో ముఖ్యంగా అమలు చేయాల్సింది, త్వరగా ప్రారంభం కావాల్సింది తల్లికి వందనం అనేది. ఇప్పుడు అది ప్రారంభమైంది. దీన్ని అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసి ఉన్నా కూడా రాజకీయంగా ఆయన గౌరవం పెరిగేది. దీని గురించి ఎవరు విమర్శించినా కూడా అది రాజకీయం కోసం చేసే విమర్శ తప్ప అందులో ఏ మాత్రం ఒక రకంగా స్పందన కూడా పబ్లిక్ నుంచి. ఇవాళ సాయంత్రం మేము కూడా జిల్లాల నుంచి రియాక్షన్స్ తీసుకున్నాం, లైవ్స్ కానీ అవి కానీ. పబ్లిక్ నుంచి కూడా విపరీతం స్పందన ఉంది. తల్లులు బాగా, పిల్లలు కానీ వీళ్ళు కానీ. ఒకసారి